చిత్ర విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ తన శక్తి ఏంటో చూపెడుతోంది. నిన్ననే పేలినటువంటి ఏంటి అంటే ఈ ఉగ్రవాదులు వాడేదేంటో కనిపెట్టింది కదా. ఇవాల్టి రోజున ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లు, ఈవెన్ ఎన్క్రిప్టెడ్ ఉన్నటువంటి ఫోన్స్నైనా సరే వాళ్ళు వాడటానికి అంగీకరించట్లేదు. ఇవాళ ఉన్నటువంటి సైబర్ టెక్నాలజీలో అట్లాంటి కనుక్కునే శక్తి ఇజ్రాయెల్కి ఉందని. అందుకనే వాళ్ళు పాతకాలం నాటి ఏదైతే ఎన్క్రిప్టెడ్గా ఉండేటటువంటివి అన్న ఉద్దేశంతో పేజర్లని వాడుతూ వచ్చారు. ఇప్పటిదాకా లెబనాన్లో కావచ్చు, యెమెన్లో కావచ్చు, లేకపోతే కనుక సిరియాలో కావచ్చు, పాలస్తీనాలో కావచ్చు, ఈ గొడవలు సృష్టించే లేదా గొడవలు చేసే బాంబులు వేసేటటువంటి ఈ ఉగ్రవాద సంస్థల వాళ్ళందరూ కూడా అవే వాడుతూ వచ్చారు. అయితే కరెక్ట్గా వాళ్ళకే ఇప్పుడు సమస్య ఎదురైంది. ఏంటయ్యా అంటే అక్కడే ఈ వివాదం వచ్చింది. అవే పేలటం నిన్న అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అది కాస్త కొత్త మలుపు తిరిగింది. నిన్న ఏవైతే ఈ ఇష్యూస్ పేలితే ఇప్పుడు కొత్త ఇష్యూ పేలింది ఏంటయ్యా అంటే అదే ప్రాంతంలో ఎవరు అనూహ్యమైనటువంటి వ్యవహారం, వాకీ టాకీలు. అంటే వీళ్ళు వాడేటటువంటి దాంట్లో వాకీ టాకీలు ఉంటాయి. ఆ వాకీ టాకీలు పేలడం అన్నటువంటిది ఈ దఫా సంచలనాత్మకమైనటువంటి అంశం. వాకీ టాకీలతో పాటుగా వీళ్ళు వాడేటటువంటి అన్నింటినీ అంటే ఏదేది వాడుతున్నారో వాటిని చూసి పేలుస్తున్నారన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది. వాకీ టాకీలు, రేడియోస్, ల్యాప్టాప్లు, మొబైల్స్ ఏది వీళ్ళు వాడతారో అవన్నీ పేలుతున్నాయి ఇప్పుడు. అంటే హెజ్బుల్లా తీవ్రవాదులు వాడేవి, హౌతీ తీవ్రవాదులు వాడేవి, తర్వాతన హమాస్ తీవ్రవాదులు వాడేది, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ వీళ్ళు వాడేటటువంటియే పేలడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం అవుతుంది. అసలు ఇజ్రాయెల్ ఏమి ప్లాన్ చేసిందో, ఎట్లా ప్లాన్ చేసిందో అర్థం కాక తల పట్టుకోవడం అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళ వంతు అవుతుంది. ఏది పట్టుకుంటే ఏమవుతుందో అన్నటువంటి భయం అవుతుంది.